నేడు వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ ఫైట్ జరగనుంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య పోరు రసవత్తరంగా జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్ కు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాలో ఇది 8వ ఫైనల్ కానుంది. విజేత జట్టుకు ప్రధాని చేతుల మీదుగా ట్రోఫీ అందజేయనున్నారు. పుష్కర కాలం తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ లో ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇవాళ అహ్మదాబాద్ లోని ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది ఇండియా టీం. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 6,000 మందితో భద్రత కట్టుదిట్టం చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వాయుసేన ఎయిర్ షో నిర్వహిస్తారు. మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ప్రపంచ కప్ మెగా సమరం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి విశ్లేషించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు కేబీ రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, నేడు వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ ఫైట్ జరగనుంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య పోరు రసవత్తరంగా జరగనుందని ఒక ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి యాక్చువల్గా భారతదేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా పల్లెల నుంచి మరి పట్టణాల వరకు నగరాల వరకు కూడా ఈ రోజున ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా భారతదేశము ఇదివరకటి కంటే కూడా అత్యంత అద్భుతంగా గత 5 సంవత్సరాల అన్ని విభాగాల్లోనూ బాగా రాణిస్తూ నెంబర్ 1 టీమ్ గా ప్రపంచంలో వెలుగొందుతుంది. అదే వాళ్ళ ప్రతిభని గత లీగ్ మ్యాచ్ల్లో కానీ సెమీఫైనల్లో కానీ చాలా స్పష్టంగా చూపించారు. అలాగే కొన్ని సందర్భాల్లో మ్యాచ్ ఓడిపోతున్నాము అన్న సందర్భం నుంచి కూడా వాళ్ళు పంపించుకుంటున్న విధానము అంటే క్యాప్టెన్ తన రోల్ ని తను చాలా పటిష్టంగా బౌలర్స్ ను మారుస్తూ కానీ వ్యూహాన్ని మారుస్తూ కానీ ఒత్తిడిని అధిగమిస్తూ కానీ నెగ్గుతున్న మ్యాచ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆట ఒక్కటే కాదు, వ్యూహం ఉండాలి, అలాగే సమయానుకూలంగా డెసిషన్ మేకింగ్ ఉండాలి, అట్లాగే ఒత్తిడిని అధిగమించాలి. ముఖ్యంగా ఈ ఒత్తిడిని అధిగమించడం ద్వారా చాలా మనం మ్యాచ్లు నెగ్గాము. ఇప్పుడు అదే ఆ సిరీలోనే అత్యంత అద్భుతంగా మన ప్లేయర్స్ కూడా 7th మిగిలి మరి 7వ బ్యాటింగ్ వరకు కూడా నెంబర్ వరకు కూడా అత్యంత అద్భుతంగా ఉన్నారు. బౌలర్స్ గా కూడా చాలా బాగుంది. బుమ్రా పేస్ బౌలింగ్ అత్యంత అద్భుతంగా చేస్తారు. అలాగే ఈ రోజున షమి కూడా బాగుంది, సిరాజ్ కానీ అలాగే మనకి కుల్దీప్ యాదవ్ ఇలా బాగుంది. అలాగే జడేజా వచ్చేసరికి బౌలింగ్ చేస్తున్నా ఫీల్డర్ గా మంచి ఫీల్డర్, బెస్ట్ ఫీల్డర్. కేఎల్ రాహుల్ వచ్చేసరికి మనకి కీపర్ గా నెంబర్ 1 కీపర్, దాని గురించి మనకి చెప్పక్కర్లేదు. ఇలా అద్భుతంగా టీం ఉంది. గత భారతదేశం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 145 కోట్ల జనాభా. ఎందుకు భారతదేశంలో ఇంత క్రేజ్ అంటే ప్రపంచంలో క్రికెట్ ఆడుతున్న దేశాల అందరి జనాభా కలిస్తే కూడా మన జనాభా అవుతుంది. అలాగే సోషల్ మీడియా వల్ల బాగా క్రేజ్ ఉంది. ఖచ్చితంగా మనం నెగ్గుతాము ఈ రోజున. మరి ఇంతమంది ఎంకరేజ్మెంట్, ఇంతమంది ఆఫీసులు ఉన్నాయి. మన వాళ్ళు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. అలాగే మన టీంలో గత వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో నెగ్గినప్పుడు ఉన్నటువంటి మరి రోహిత్ ఇది మన కోహ్లీ ఉన్నాడు. అలాగే రోహిత్ శర్మ క్యాప్టెన్ గా చాలా బాగుంది. ఖచ్చితంగా మనం నెగ్గితేస్తాము. కాకపోతే ఇక్కడ ఒక ఇది ఉంది మేడం, ఏంటంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎవరికి వస్తుంది, ఫస్ట్ బౌలింగ్ ఎవరికి వస్తుంది, ఆ చేంజింగ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా అక్కడ ఆట ఆడుతున్నప్పుడు వాళ్ళ వ్యూహాన్ని మార్చుకుంటే వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది. మనం ఖచ్చితంగా నెగ్గుతుందని మటుకు పూర్తిగా ఆశిస్తాం. వాళ్ళకి టీమిండియా ఆయుధతో ఇండియా అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాము. పొద్దున్న నుంచి అన్ని చోట్ల కూడా మరి విపరీతంగా పండగ వాతావరణం ఉంది. మధ్యాహ్నం నుంచి సినిమా థియేటర్లన్నీ కానీ ఫంక్షన్లన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. అలాగే వన సందర్భంలోని మధ్యాహ్నం నుంచి ఎవరో ఉండట్లేదు. ఈ పరిస్థితి ఒక రకమైన చాలా అంటే చాలా ఉత్కంఠంగా ఇండియా అంతా కూడా ఆనందంతో ఖచ్చితంగా సాయంత్రం సంబరాలు చేసుకునేందుకు కూడా అందరూ ఎదురు చూస్తున్నాము అన్నది నిజం. అలాగే ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు మనకి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లోనూ వాళ్ళు ఓపెన్ గ్రౌండ్స్ లో పెద్ద బిగ్ స్క్రీన్స్ పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి అందరూ చూడటానికి కొన్ని వేల మంది ఒకే చోట చూడటానికి వీరిలో కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చేశారు. కాబట్టి ఈసారి చాలా అద్భుతంగా ఉంది. ఇండియా కూడా చాలా పటిష్టంగా ఉంది. మనం ఈసారి నెగ్గుతామని చెప్పి ఆశిస్తున్నాం.
అలాగే అంటే పుష్కర కాలం తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ కు అంటే ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టుగానే తెలుస్తుంది. సో మనమందరం అయితే ఆల్ ది బెస్ట్ చెప్పుకోవాల్సిందే. ఇవాళ అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. సో మనకైతే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు కదండి. ఖచ్చితంగా ఖచ్చితంగా. అలాగే నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రోజున మనం గెలిచేస్తాము. అలాగే మన ఇండియా టీమ్ లో ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా ఉన్నారు. యంగ్స్టర్స్ వాళ్ళు అదే చెప్తున్నా, ఒక ఆట ఒక్కటే కాదు మేడం. ఆస్ట్రేలియా వాళ్ళు ప్రతిసారి కూడా గతంలో వాళ్ళు వరల్డ్ కప్ కొట్టారు అంటే వాళ్ళు ఒత్తిడిని అధిగమించడం. సౌత్ ఆఫ్రికా ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే అసలు వాళ్ళు కనీసం ఆ ప్రెషర్ ని వాళ్ళు కనీసం హ్యాండిల్ చేయలేదు. ఇండియా కూడా గతంలో కొన్ని మ్యాచ్లు అలాగే అయినప్పటికీ ఇప్పుడు దాంట్లో చాలా బాగా మనం సక్సెస్ అయ్యాం. మన కోచ్లు కానీ మన వాళ్ళు వాళ్ళ డిసిప్లిన్ ట్రైనింగ్ కానీ అలాగే యంగ్స్టర్స్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ మొత్తం చూసుకుంటే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ గురించే కాకుండా గత 5 సంవత్సరాలుగా అన్ని విభాగాల్లోనే ఇండియా నెంబర్ 1 గా వెళ్ళిపోతుంది క్రికెట్ లో. సూపర్ ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు గెలిచేస్తాము. అందరూ కూడా ఎదురు చూస్తున్నాము. ఊహలకు అందనంత స్థాయిలో ఉత్సవం చేసుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా జరుగుతుందని ఆశిద్దాం. అలాగే అంటే వరల్డ్ కప్ జట్టును తీర్చిదిద్దడంలో భారత్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలకంగా వ్యవహరించారనే చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే అదే చెప్తున్నా, రాహుల్ ద్రావిడ్ కూడా మరి మిస్టర్ డిపెండబుల్ గా అనేక మ్యాచ్లు ఆడినటువంటి అనుభవం ఉంది. ఆయన కూడా మరి మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్న తీరు కానీ అలాగే మెసేజ్ పంపిస్తున్న తీరు కానీ అలాగే వీళ్ళకి మరి మ్యాచ్ ఎలా ఆడాలి, ఏం జరగాలి, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, అలాగే ఒక కోచ్ గా బౌలింగ్ సెక్షన్ చూస్తున్నారు, ఫీల్డింగ్ చూస్తున్నారు, అట్లాగే మరి బ్యాటింగ్ చూస్తున్నారు, చేజింగ్ అప్పుడు ఏంటి, అలాగే ఎవరు కొద్దిగా స్లోగా ఆడాలి, ఎవరైతే అగ్రెసివ్ గా ఆడాలి అన్నది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ అంతా చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే ఒక మ్యాచ్ నెగ్గడము, 2 మ్యాచ్లు నెగ్గడం, 3 మ్యాచ్లు నెగ్గడం కాదు, ఏకఛత్రాధిపత్యంగా అన్ని మ్యాచ్లు నెగ్గుతూ వస్తున్నాము. అలాగే మనకి T20 అవి కూడా అసలు క్రికెట్ వర్షమే మార్చేది. అంటే టార్గెట్ ఇచ్చేది వరకు 230, 175 కొట్టేసి మనం నెగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆ టార్గెట్ ఇచ్చేది కూడా మారిపోయింది ఆ T20 వల్ల. దానివల్ల కూడా మన వాళ్ళు మంచి యంగ్స్టర్స్ బయటకు వచ్చారు. వాళ్ళని మరి తీసుకోవడం జరిగింది. అందరూ ఒక్క టీం వర్క్ గా వాళ్ళు పనిచేస్తున్నారు. దానికి రాహుల్ ద్రావిడ్ నాయకత్వం అనేది చెప్పాలి. రోహిత్ శర్మ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా చేస్తుంది. అంటే క్రూషియల్ టైంలో బౌలింగ్ మార్చడం కానీ అలాగే బ్యాటింగ్ ఇప్పుడు ఎవరిని ఎలా దింపాలన్నది కానీ మార్చుకోవడం కానీ అంతా చాలా బాగుంది. అంటే ఖచ్చితంగా ఇండియా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఇది ఖచ్చితంగా మనం నెగ్గి చేస్తాము. ఇంతమంది ఎంకరేజ్మెంట్ ఉంది, ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రోజున కనుల పండుగగా అందరూ కూడా ఉత్సవం చేసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. కొద్ది గంటల్లోనే మరి ఇది మ్యాచ్ ప్రారంభం కాబడుతుంది. మనందరం కూడా ఉత్సవంలో భాగస్వాములు అవుతూ భారతదేశం ఖచ్చితంగా వరల్డ్ కప్ ఈ రోజు సాధిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.